సిటీ కేబుల్. తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి తాండూరు నియోజకవర్గ ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు అమరులయ్యారని, వారి ఆశయాలను మనం నెరవేర్చాలని అన్నారు. దేశాభివృద్ధి యువతపైనే ఆధారపడి ఉందని, ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం అని ఎమ్మెల్యే తెలిపారు. దేశం యొక్క దిశను మార్చే సత్తా కేవలం యువతకే ఉందని అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పలువురు అధికారులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చెప్పందరు all of you attention. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం శ్రమించినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున వేరువేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ యునైటెడ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కూడా రెడీ ఉండాలి. ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క గౌరవ వందనాన్ని మన యొక్క తాండూరు శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు. యునైటెడ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ మార్చ్ పాస్ట్ కార్యక్రమంలో తమ విద్యార్థులను తీసుకురావడం జరిగింది. కాబట్టి యునైటెడ్ పబ్లిక్ నెక్స్ట్ స్కూల్ రెడీ ఉండాలి సార్. విశ్వవేద హై స్కూల్, విశ్వవేద రెడీ ఉండాలి. విశ్వవేద హై స్కూల్ విద్యార్థులు రెడీ ఉండాలి. వెంబడే ఫాలో అప్ కావాలి. న్యూ నలంద హై స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క గౌరవ వందనాన్ని తాండూరు శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు. నెక్స్ట్ విశ్వవేద హై స్కూల్ వాళ్ళు రెడీ ఉండాలి సార్. ఫాలో అప్ లో ఉండాలి. కంటిన్యూయేషన్ ఉండాలి. గ్యాప్ చాలా ఉంది. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికోసం శ్రమించినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున వేరువేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ యునైటెడ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కూడా రెడీ ఉండాలి. ఇక్కడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు మార్చ్ పాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క గౌరవ వందనాన్ని మన యొక్క తాండూరు శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు. యునైటెడ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ మార్చ్ పాస్ట్ కార్యక్రమంలో తమ విద్యార్థులను తీసుకురావడం జరిగింది. కాబట్టి యునైటెడ్ పబ్లిక్ As we breathe the air of a free nation, we must never forget the heavy price at which this freedom was achieved. Countless freedom fighters, brave souls, sacrificed their youth, their families, their lives to secure a democratic and independent future for all of us. We remember the unyielding courage of great leaders like Mahatma Gandhi. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ సిఐ పరమేశ్వర్ గౌడ్ జెండా ఆవిష్కరించి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సరైన రీతిలో ఉద్యోగం
డిపార్ట్మెంట్ సేవ్ టైం మీరు చేస్తున్న ప్రాంతానికి అక్కడ ఉన్న ప్రజలకు ఈ సేవలు అందిస్తారని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ సేవలు అందిస్తారని మరొకసారి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవం తాండూరు మండల కేంద్రంలో ఆయా కార్యాలయాల అధిపతులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని 36 వార్డులలో వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించి ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హలో సరే నేను ఫోటో తీసుకున్న తర్వాత శుభాకాంక్షలు. మనకు ఎంతో మన పూర్వీకులు మన భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలన ఉండి వారితో పోరాడి స్వాతంత్రం తెచ్చినందుకు మనం అందరం ఈరోజు భారతీయులంతా స్వేచ్ఛ వాయువులు పిలిపించుకుంటూ మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జాతీయ పండుగగా నిర్వహించుకుంటున్నాం. ఈ విషయంలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. भाई जरा जरा आप आड़े ऐसा ले तेज दिखता मैडम मेरे इनका जरा आप Roman.
एक लास्ट उसके बाद फिक्स तुम्हारे इंशाल्लाह। क्या वीडियो में फोटो वीडियो से लेते लो मान्यता बीच से है मान्यता ऐसा करके जरा इधर हट जाओ भैया। नदीम भाई जरा गुजारिश करूंगा कि और साथ देने के लिए भी गुजारिश करते हुए बात करते हुए शुक्रिया अदा करना चाहता हूं और मैं यूनिवर्सिटी से गुजारिश करूंगा कि वो चंद अल्फाज कहें। ఘనంగా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్లు మల్లేశం, వెంకటేశం, సతీష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. నేవీ విభాగం విద్యార్థుల ప్రత్యేక కార్యక్రమాలు, జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, పెరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆజాదీకి అమర్ గాథా పేరుతో విద్యార్థులు ప్రదర్శించిన చారిత్రాత్మక ప్రదర్శనలో 1857 నుండి 1947 వరకు సాగిన స్వాతంత్ర ఉద్యమ పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అనంతరం తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ తో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ మాట్లాడుతూ స్వాతంత్రం హక్కుతో పాటు బాధ్యతను కూడా గుర్తు చేస్తుందని, విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, రాజ్యాంగ విలువలతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. జూనియర్ కేజీ విద్యార్థి రాష్ట్రాలు రాజధానుల శ్లోకాలను చెప్పి ఆకట్టుకోగా 5వ తరగతి విద్యార్థుల దేశభక్తి గీతం, 3వ తరగతి విద్యార్థుల ప్రసంగాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు ఐక్యత, సమగ్రత, శాంతి, క్రమశిక్షణ, దేశభక్తిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయడంతో వేడుకలు ఘనంగా ముగిశాయి. మాకు కేవలం ఆస్తిని మాత్రమే ఇవ్వలేదు,
విలువలను కూడా ఇచ్చారు. వారు మాకు దేశాన్ని ప్రేమించడం నేర్పించారు. వారు మాకు నిజాయితీగా జీవించడం నేర్పించారు. ఇదే నిజమైన విజయం, ఇదే నిజమైన దేశభక్తి, ఇదే స్వతంత్రానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. చివరగా మన హృదయంపై చేయి ఉంచి ఒక్క మాట చెప్పుకుందాం. నేను ఒక సామాన్య మానవుడిని, కానీ నా దేశానికి భారంగా మారకుండా జీవిస్తాను. నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తాను. నా దేశాన్ని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాను అని అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంది. మరొకసారి 80వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. Thank you to the Navy students and the Bangalore girls. బషీరాబాద్ మండల కేంద్రంలో ఆయా మండల కార్యాలయాల ముందు ఆయా శాఖల అధిపతులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విఠల్ జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శకుంతలాదేవి ఈమె గొప్ప శాస్త్రవేత్త. ఆమె పేరు మనకు విద్యార్థులు మార్చి పరీక్ష నిర్వహించడం జరిగింది. మరి విద్యార్థులకు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సివి రామన్ అంటే మనకు అందరికి సుపరిచితులే. మరి ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలకు నేటికి ప్రపంచ స్థాయిలో కానీ మన దేశంలో కానీ మంచి పేరున్నటువంటి వ్యక్తి. మరి ఆయన పేరు మీదటువంటి హౌస్ సివి రామన్ పేరు మీద వచ్చేసినటువంటి ఆ విద్యార్థులు మరి వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ హౌస్ నుంచి వందన సంవత్సరాల స్వీకరించాల్సిందిగా వేదిక పడినటువంటి పెద్దలకు మనవి చేస్తున్నాను. తర్వాత అబ్దుల్ కలాం, మన రాష్ట్ర అత్యున్నతమైనటువంటి పదవిని అధిరోహించినటువంటి మహానుభావుడు. మరి డాక్టర్ అబ్దుల్ కలాం గారు మరి మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ క్షిపణుల యొక్క పితామహుడు
మరి ఆయన పేరు ఉన్నటువంటి హౌస్ మరి ఆ విద్యార్థులు మరి వాళ్ళ యొక్క తరఫున వందన సమర్పణ మరి స్వీకరించవలసిందిగా వేడుకమైనటువంటి పెద్దలకు మనవి చేస్తున్నాను. వేదికపై पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की पंजाब सिंध गुजरात मराठा यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की जय। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे యాలల మండల కేంద్రంలో ఆయా కార్యాలయాలలో ఆయా శాఖల అధిపతులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. యాలల బీఆర్ఎస్ కార్యాలయం ముందు మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యాలల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విఠలరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. యాలల మండల కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సర్పంచ్ శివయ్య, ఉప సర్పంచ్ శోభ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ యాలల మండల అధ్యక్షులు మహిపాల్, సీనియర్
సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, రవికుమార్, రాపోల్ నాగయ్య, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధరామేశ్వర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అది కూడా మీ చేతిలో పెట్టుకోండి మేడం, అది కూడా మీ దగ్గర ఉండాలి. ఆర్బీఓఎల్ డైరెక్టర్ సరళ శ్రీనివాసరెడ్డి ఆర్బీఓఎల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.